హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి గోల్డ్ కొనేటప్పుడు ఏం చేయాలి, ఎలా మనం గిఫ్ట్లు ఎక్కువ పొందొచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనాలి అని ఒక ఆశ అయితే ఉంటుంది కదా. మోస్ట్లీ ఆడవాళ్ళకైతే చాలా ఇష్టం గోల్డ్ అంటే. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గోల్డ్ కొనేటప్పుడు మనం ఏం చేస్తాం, స్కీమ్ కడతాం. సో స్కీమ్ కడితే మనకు కొన్ని గిఫ్ట్స్ అయితే వస్తాయి. గిఫ్ట్స్ అనేది ఏ షాపుల్లో ఇస్తారో మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు జిఆర్టీలో అయితే స్కీమ్స్కి గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ జిఆర్టీలో మనం స్కీమ్ కట్టేటప్పుడు కొన్ని టిప్స్ అనేది మీరు పాటించాలి. సో ట్రిక్స్ అనేది కూడా అనుకోవచ్చు. సో ఈ టిప్స్ అనేది మీరు ఫాలో చేస్తే మీకైతే ఒక గిఫ్ట్ వచ్చే చోట 3 గిఫ్ట్లు అయితే వస్తాయి. అది ఎలాగో చూసేయండి, ఓకేనా. ఫస్ట్ జిఆర్టీలో స్కీమ్ కట్టడానికి వెళ్ళారు. మీరు అనుకునేది 10,000 స్కీమ్ అనమాట. సో 10,000 స్కీమ్ని మీరు ఎలా కడతారు? సో 10,000కి ఒక పెద్ద ఐటమ్ వచ్చేస్తుందని చెప్పి 10,000 తీసుకెళ్ళి ఒకే స్కీమ్ లాగా కట్టేసి ఆ ఒక ఐటమ్ని తెచ్చేసుకుంటారు. ఓకే ఫైన్, అది కూడా గుడ్ అనమాట. సో 10,000 అయిపోయింది, ఇప్పుడు ఆ స్కీమ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ వెళ్తారు, మళ్ళీ 10,000 కడతారు. అలాంటప్పుడు ఈ ఐడియా మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో 10,000 మీకు ఒక గ్యాస్ స్టవ్ ఇచ్చారనుకుందాం, ఆ స్టవ్ ఒకసారి వాడుతున్నారు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఆ స్టవ్ మీకు ఎందుకండి? సో ఇలా ఆలోచించండి, మీకు 3 గిఫ్ట్లు అయితే వస్తుంది. ఫస్ట్ 5,000కి ఒక స్కీమ్ కట్టండి. నెక్స్ట్ 3,000కి ఒక స్కీమ్ కట్టండి. 2,000కి ఒక స్కీమ్ కట్టండి. వాళ్ళు ఒప్పుకోకపోతే డిఫరెంట్ పర్సన్స్ మీద కట్టండి. సో అలాంటప్పుడు మీకు 3 గిఫ్ట్స్ అనేది హ్యాపీగా వచ్చేస్తుంది. సో ఇలా కట్టారనుకోండి, స్కీమ్కి 3 బుక్స్ ఇస్తారు, అలాగే 3 గిఫ్ట్స్ కూడా మీకు వస్తుంది. సో ఇలా 3 గిఫ్ట్స్ అంటే మీకు ఆలోచించవచ్చు. సో 10,000 నేను స్కీమ్ కడితే లాస్ట్లో మేము గోల్డ్ కొనాలంటే వాళ్ళు ఇలా 3 స్కీమ్స్ మీదనే ఉంటుందా అని చెప్పి, లేదండి, ఈ 10,000 మీదనే మీకు 18% వరకు తగ్గుతుంది, ఓకేనా. సో లేదు, మీరు ఇప్పుడు ఈ 5,000 స్కీమ్ వచ్చేసి ఒకసారి క్లోజ్ చేయాలనుకుంటే కూడా 11 మంత్ ముందుగానే వెళ్ళి మీరైతే క్లోజ్ చేసుకొని గిఫ్ట్ అయితే కొనుక్కోవచ్చు. లేదు మొత్తం కలిపి ఒకేసారి కొనుక్కున్నా హ్యాపీగా అయితే మీరు కొనేసుకోవచ్చు అనమాట. సో ఇలా ట్రై చేయండి, మీకు 3 గిఫ్ట్స్తో పాటు ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ కూడా వస్తుంది. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు మేము 3,000 కంటే చిన్న అమౌంట్ వస్తుంది కదండి, 2,000కి ఏమొస్తుందండి గోల్డ్, ఒకేసారి కొనేసుకుంటాం 10,000కి అంటే 11 మంత్స్ అంటే మీరు 1 lakh దాకా కట్టగలుగుతారు కాబట్టి సో అలా కూడా కొనేసుకోవచ్చు. 1 lakh మీద మీకు 80% వేస్టేజ్ అనేది మీకు పోతుంది కాబట్టి సో ఇలా ట్రై చేయండి. సో నేను చెప్పడం ఈ వీడియోలో ఓన్లీ గిఫ్ట్స్ వరకే. సో మీకు గోల్డ్ మీరు ఎలా కావాలంటే అలా కొనుక్కోవచ్చు, ఓకేనా. ఈ 3 బుక్స్ కలిపి కూడా మీకు ఒక గోల్డ్ అయితే వాళ్ళు ఇస్తారు, మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాగా ప్లాన్ చేసుకోండి, 3 గిఫ్ట్స్తో హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలా చేయడం వల్ల గిఫ్ట్స్ వస్తాయి. స్కీమ్ మీద అడ్వాంటేజెస్ మాకు ఎలాంటి ఇది ఉండదు. సో స్కీమ్ మీద అడ్వాంటేజెస్ కూడా మీకు ఉంటాయన్నమాట. సో మీరు వాళ్ళకి ఇలా చెప్పకండి, మేము 3 స్కీమ్స్ ఒకే పర్సన్ మీద ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పకండి, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎవడైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడే కానీ 3 గిఫ్ట్స్ ఒకే పర్సన్కి ఇవ్వాలనుకోడు. కాబట్టి చెప్పకుండా మీరు ఇలా చేయండి, ఓకేనా. గోల్డ్ కొనేటప్పుడు మోస్ట్లీ స్టోన్స్ అవాయిడ్ చేయండి. మనం స్కీమ్ కట్టి కొంటున్నాము, 1 year మనం మనీని సేవ్ చేసుకుంటున్నాం కాబట్టి స్టోన్స్కి అయితే నో చెప్పేయండి. స్టోన్స్ కొన్నారన్నా మీకు వేస్ట్, బ్యాంక్లో పెట్టుకున్నా వాళ్ళు ఆ స్టోన్స్ తోసేస్తారు. నెక్స్ట్ ఇంకేదైనా మనం రిటర్న్ ఇచ్చేయినా ఆ స్టోన్స్ అనేది వాల్యూ అనేది మనకి ఇవ్వరనమాట. సో మనం కొనేటప్పుడు స్టోన్స్కి వాల్యూ కట్టాలే కానీ మనం తిరిగి ఇచ్చేటప్పుడు అయితే స్టోన్స్కి అస్సలు వాళ్ళు వాల్యూ అయితే ఇవ్వరు. సో కాబట్టి స్టోన్స్ అనేది తీసుకోవద్దు. నెక్స్ట్ ఇంతకుముందే చెప్పాను కదా, 11 మంత్ స్కీము 1 month ముందుగానే కట్టేయండి. అంటే నెక్స్ట్ ఫిబ్రవరికి మీ స్కీమ్ ఎండ్ అయిపోతే మీరు జనవరి లాస్ట్లోనే వెళ్ళి ఆ మంత్ మనీ కూడా కట్టేసి తెచ్చేసుకోండి. అప్పుడు మీకు ఒకవేళ గోల్డ్ పెరిగిన ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆ మంత్లో ఏమన్నా పెరగాల్సి ఉన్నా కూడా మీరు ముందుగా కట్టేస్తే మీ గోల్డ్ అనేది సేఫ్గా మీరు మంచి అమౌంట్తో మీరు తీసుకొచ్చేయచ్చు. లేదు మీరు అంతవరకు వెయిట్ చేసుకున్నా మీకు కొంచెం గోల్డ్ రేట్ పెరిగితే మీరు కట్టాల్సి వస్తుంది. సో అలా ఆలోచించుకొని, అంటే తగ్గితే ఎలా అండి పరిస్థితి అంటే అది మన చేతుల్లో లేదు.
అది మన చేతిలో లేని దాని గురించి మనం ఆలోచించకూడదు. మన చేతిలో ఏది ఉందో దాని గురించి ఆలోచించాలి. సో అలా 11 months స్కీమ్లో ముందుగానే కట్టేసి గోల్డ్ అయితే తెచ్చేసుకోండి. కొన్ని షోరూమ్స్ ఒప్పుకోవు, కొన్ని షోరూమ్స్ హ్యాపీగా ఒప్పుకుంటాయి. ట్రై చేయండి, ఏముంది, ట్రై చేస్తే తప్పేం లేదు కదా, ట్రై చేయండి. నెక్స్ట్ జ్యువెలరీనే బెస్ట్. స్కీమ్స్ కడతారు కాబట్టి జ్యువెలరీనే కొనుక్కోండి. కాయిన్స్, బిస్కెట్స్ అనేది మీకు మళ్ళీ రిటర్న్ ఇచ్చినా మీకు మనీ కావాలంటే ఇది బెస్ట్. లేదు మాకు జ్యువెలరీ చేపించుకోవాలనుకుంటే హ్యాపీగా మీరు జ్యువెలరీనే కొనుక్కోండి. డైమండ్స్ కన్నా గోల్డ్ జ్యువెలరీనే బెస్ట్. ఎందుకంటే డైమండ్స్ కొనేవాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది షోరూమ్స్ ఏం చేస్తారంటే మనం స్కీమ్ క్లోజ్ చేసే ముందు డైమండ్స్ మీద ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. మీకు అంత ఆఫ్ ఉంది, ఇంత ఆఫ్ ఉంది, క్యారెట్ మీద ఇంత ఉందండి, తీసుకుంటారా అని చెప్పి. సో మీరు ఆ ట్రాప్లో పడకండి. మీరు స్కీమ్ కట్టారంటే గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే 11 months కట్టాం మనము. సో కాబట్టి గోల్డ్ జ్యువెలరీ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైమండ్స్ తీసుకోండి, తీసుకోవద్దనట్లేదు. సో దానికంటూ కొన్ని ఆఫర్స్ పెడతారు, అలాంటప్పుడే తీసుకోండి. మీరు స్కీమ్ కట్టి గోల్డ్ జ్యువెలరీనే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే గోల్డ్కి ఉన్న వాల్యూ డైమండ్స్కి ఉండదు. ఓకేనా? సో డైమండ్స్ వేసుకోవడానికి బాగుంటుంది, గోల్డ్ మనం బ్యాంక్లో పెట్టుకోవడానికే బాగుంటుంది. సో మనీ కూడా మనకు మంచిగా రిటర్న్స్లో వస్తుందన్నమాట. సో గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయండి. 22 carats హాల్ మార్క్ ఉందా, 916 హాల్ మార్క్ ఉందా, ఇలాగ షోరూమ్ నేమ్స్ ఉన్నాయా, అవన్నీ చూసి తెలుసుకోండి. జోయాల్కాస్ అని, జిఆర్టీ అని, లలిత జ్యువెలరీ, కొన్ని బ్రాండ్ నేమ్స్ అనేది ఉంటుంది, అవి చూసి తీసుకోండి. బ్లాక్ కలర్లో అయితే రాసింటారు. ఇన్ని అడ్వాంటేజెస్ మీకు ఉంటుంది స్కీమ్ కడితే. జాగ్రత్తగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఒక్కరికి యూజ్ అయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్.